శ్రీకృష్ణుడు చూశాడు. చూస్తే 101 పడగలు, ఆ 101 పడగలు ఎర్రటి కళ్ళతో కొరివిలాగా భగ భగ మండిపోతున్నట్లుగా ఉంది. అతి కరాళమైనటువంటి విషాన్ని తన కళ్ళలోంచి కక్కుతోంది. విషాగ్నిని కళ్ళలోంచి కక్కుతోంది. నిప్పులు కక్కుతూ చూస్తోంది. ఆ పాముకి దొరకకుండా ఆ పాము చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. ఎక్కడున్నాడినా పాము శరీరం మీద ఉన్నాడు. ఎటువైపు ఈ పిల్లవాడు వెళుతుంటే అటువైపల్లా తన 101 పడగల్ని తిప్పుతూ పాము కూడా నానా తిప్పులు పడుతోంది. బభ్రామ సోపి. కాళీయుడు కూడా అటువైపే తిరుగుతూ, ఎటువైపు ఈయన వెళుతున్నాడో అటువైపు తిరుగుతూ అవసరం ప్రసమీక్షమాణ, ఎక్కడో చోటు దొరుకుతాడు, దొరికిన వెంటనే మింగేద్దాము అని పాము కూడా తిరుగుతోంది. ఎప్పుడెక్కడో తెలియదు కానీ ఈ పాము పడగను పట్టుకుని, పాము నోటికి అందకుండా పాము పడగను పట్టుకుని పడగ మీదకి ఎక్కేసాడు. ఇలా తిరిగి తిరిగి ఇటు అటు తిరిగి తిరిగి ఊగి ఊగి తన పడగల్ని ఊపి ఊపి కాసేపటికి అలిసిపోయాడు పాపం. అంతటి మహానాగుడు, అంతటి కాళీయుడు కూడా అలిసిపోయాడు. విశాలమైన, అసలే పెద్ద శిరస్సు, విశాలంగా పడగ ఇలా విప్పినప్పుడు విశాలంగా భాగం ఉంటుంది కదా, ఆ విశాలమైన భాగానికి ఎక్కేశాడు. పృథ్వీ శిరస్సు అధిరూఢ. కాళీయుడి నెత్తి మీద మణులున్నాయి, నాగమణులున్నాయి. ఆ నాగమణుల మీద నుంచి నడవవలసి వచ్చింది. తర్వాత కాసేపటికి నాట్యం కూడా మొదలుపెట్టాడు. ఆ నాట్యం మొదలుపెట్టిన తర్వాత ఆయన నడిచేటప్పుడు, ఎక్కేటప్పుడు ఆ మణులు గుచ్చుకుని పాదాలు ఎర్రబడవలసి వచ్చింది. ఇది తామ్ర పువ్వుల్లాగా మృదువైనటువంటి పాదాలు ఎర్రగా అయిపోయినాయి. అతి తామ్ర పాద. మృదంగాలతో ఎప్పుడూ ఉండేవాళ్ళు, మెళ్ళో మృదంగాలు వేసుకు తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చిందే తడు మృదంగం మొదలుపెట్టేశారు. అలాగే పణవాలు మొదలుపెట్టారు, ఆనకాలు మొదలుపెట్టారు. ఒకదానికొకటి సింక్ అవ్వాలనే నియమం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఎంతమంది వాయించినా సరే అన్నిటికీ తగ్గట్టుగా నాట్యం ఆడగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది అని వాళ్ళకి తెలుసు. అలాగే పాటలు మొదలుపెట్టేశారు. పాటలు మొదలుపెట్టి నాట్యానికి కావలసిన ప్రధానమైన హంగు, వాద్యం, అలాగే గీతం, ఈ రెండింటినీ ఏర్పాటు చేసేసారు. ఇంకొంతమంది ఏం చేశారు, అయ్యో అసలు నాట్యానికి హంగు ఇది కాదు, మేకప్ ఉండాలి, కనీసం మెళ్ళో దండ ఉండాలి, మెళ్ళో దండ ఉండటం మాత్రమే కాదు, ఏవో ఆభరణాలు అవి ఇవి ఉండాలి, అవి లేకుండా చేస్తున్నాడు స్వామి అని అనుకుని సందులో సందు చూసుకుని కష్టం మీద ఓ పూలు కూడా ఆయన మీద చల్లేశారు. కొంతమంది ఆయనకి ఏమి హంగం చేస్తాం మనము, ఆయన చేసింది ఏదో చూస్తూ కూర్చోవడం తప్ప ఆయనకి సహాయం చేయాలని కానీ, లేదా హంగు చేద్దామని కానీ, ఆర్భాటం చేద్దామని కానీ అనుకోలేము అని అనుకుని నుతిపి కేవలం దండం పెట్టి అక్కడ ఊరుకున్నారు.